ఆరాధ దైవము నీవేనని దళమెత్తి నీ కీర్తిని సాటెదా. నజరీయుడా నా యేసయ్యా ఎన్ని విగాలకైనా ఆరాధ దైవము నీవేనని దళమెత్తి నీ కీర్తిని సాటెదా. నజరీయుడా నా యేసయ్యా దైవము నీవేనని దళమెత్తి నీ కీర్తిని సాటెదా. నజరీయుడా నా యేసయ్యా జలములలో పడి నే నిలినా జలములలో పడి నే నిలినా నన్నేమో చేయకు నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం. నజరీయుడా నా యేసయ్యా ఎన్ని విగాలకైనా ఆరాధ దైవము నీవేనని దళమెత్తి నీ కీర్తిని సాటెదా. నజరీయుడా నా యేసయ్యా
గలమెత్తిని కీర్తిని సాటెదా నజరీయుడా నా యేసయ్యా. చేరే దారేది కనరాదు సందె వెలుగు కనుమరుగైపోయే నా జీవితాన చీకటుగా మారే ఆదరి చేరే దారేది కనరాదు సందె వెలుగు కనుమరుగైపోయే నా జీవితాన చీకటుగా మారే ఆదరించరే పామరులను పిలిచావు దూరమైన దేవలను చేశాడు విద్యలేని పామరులను పిలిచావు దూరమైన బోధలను చేశాడు మానవులను బట్టి కాలను చేసి ఈ భూమి ఏలు సాక్షులని అన్నాడు ఐలేసా 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 సుడుగాలులే వీచెను అలలో మోపై పైకి లేచెను నాశలన్ని అడుగల్కి పోయెను నా జీవితమే చేజారిపోయెను ఐలేసా 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 ఆదరి చోరే దారేది కనరాదు సందె వెలుగు కనుమరుగై పోయే నా జీవితమే చీకటుగా మారే వస్తానన్నాడు ఇప్పుడు మాట తప్పడు ఎంత గాఢమైన ప్రభు అండ ఉన్నాడు వస్తానన్నాడు ఇప్పుడు మాట తప్పడు ఎంత గాఢమైన ప్రభు అండ ఉన్నాడు దరిచేరే నాదుడు నా చెంతనుండగా ఎందుకు నా హృదయానికి అంత తొందర ఆదరి చేరే దారేది కనరాదు సందె వెలుగు కనుమరుగై పోయే నా జీవితాన చీకటిగా మారే ఐలేసా 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 హల్లెలూయా. వందనాలు పాస్టర్ వందనాలు పాస్టర్ వందనాలు మీకు అందరికి కూడా వందనాలు హల్లెలూయా. పడవిల్లే పాతుందిరా దరిజేరే
దావేదిరా ఈ జీవితం సరసాల పాలయిరా దరిచేరే దావేదిరా ఈ జీవితం సరసాల పాలయిరా మిద్దెలున్నయేమి ఆ మేడలున్నయేమి ఆ మిద్ది మేడలెవరికెవరు శాశ్వతమురా దరిజేరే దావేదిరా ఈ జీవితము వేసు పెదిని మరవబాకురా దరిజేరే దావేదిరా ఈ జీవితము వేసు పెదిని మరవబాకురా పడవెళ్ళే పాతం లేరా దరిజేరే దావేదిరా జీవితం సరసాల పాలయిరా దరిజేరే దావేదిరా జీవితం సరసాల పాలయిరా నిత్యలున్నయేమి ఆ మేడలున్నయేమి ఆ నిత్యలున్నయేమి ఆ మేడలున్నయేమి ఆ నిత్యలు మేడలు ఎవరు పాలురా దరిజేరే దావేదిరా ఈ జీవితము వేసు పెదిని మరవబాకురా దరిజేరే దావేదిరా ఈ జీవితము వేసు పెదిని మరవబాకురా పడవెళ్ళే పాతం లేరా దరిజేరే దావేదిరా ఈ జీవితం సరసాల పాలయిరా దరిజేరే దావేదిరా ఈ జీవితం సరసాల పాలయిరా అన్నలున్నయేమి అన్నదమ్ములున్నయేమి అన్నలున్నయేమి అన్నదమ్ములున్నయేమి ఆ అన్నదమ్ములెవరికెవరు శాశ్వతమురా దరిజేరే దావేదిరా ఈ జీవితము వేసు పెదిని మరవబాకురా దరిజేరే దావేదిరా ఈ జీవితము వేసు పెదిని మరవబాకురా పడవెళ్ళే పాతం లేరా దరిజేరే దావేదిరా ఈ జీవితం సరసాల పాలయిరా దరిజేరే దావేదిరా ఈ జీవితం సరసాల పాలయిరా హల్లెలూయా దేవుని స్తోత్రం. ఆకాంక్ష ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. తదుపరి శిరీష వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. కీర్తనలు 8:1-4.
యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమి ఎంతట నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకొను వానికి మాన్పు వేయుటకై నీ విరోధులను బట్టి బారుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమున స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీ మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుడు తన పశువాసను దీవించుగాక. ఆమేన్. మనమందరము గొర్రెల వలె తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెషయా 53:6. ప్రైజ్ ది లార్డ్. बिन बुलाए खर्चे। ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా? కొండ వెళ్ళి సీలో పడమంటే ఓకే అంటది. నీవే నమ్మవంటే ఎన్నో చేసేయొచ్చు. యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే. తీసే అవిశ్వాసం నాలా విశ్వాసపు దేవం లెసన్ నీదే, నీవు నేర్చుకో. అయ్యో తోమగారు మీరు నమ్మలేదు, యేసును మేము నమ్మినంతగా. అయ్యో తోమగారు మీరు నమ్మలేదు, యేసును మేము నమ్మినంతగా. చదవబడిన వాక్య భాగంలో మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వడేపాటివాడు. మన దేవుడు మరొక మనల్ని జ్ఞాపకము
చేసుకునే దేవుడు. చూడండి, మనకు ఎవరన్నా చనిపోయినప్పుడు ఆ కరమంత్రాలకు అడుగుపోయినప్పుడు ఏమిస్తారండి? ఒక గుర్తుగా ఏముంటుంది? ఒక ప్లేటు కానీ ఒక గ్లాసు, ఏం రాసి ఉంటుంది? పలానా మీ జ్ఞాపకార్థంగా. మొన్న మా స్నేహితుడు నీళ్ళు తాగుతున్నాడు, బాగుంది అది బాటిల్ స్టీల్ తాగుతుంటే దాని మీద జ్ఞాపకార్థంగా ఉంది. ఏంటి అది అంటే, మొన్న వెళ్తే ఇంట్లో ఇచ్చారు, వేరే దగ్గర మా అమ్మ తెచ్చింది, ఆ బాటిల్ తెచ్చుకొని వాడుతున్నాను. అదే అక్కడ చూస్తే అక్కడ కరమంత్రాలకు వెళ్తే ఇచ్చారు అని. చూడండి, ఎందుకంటే వారు చనిపోయినప్పుడు వారికి జ్ఞాపకార్థంగా ఏదన్నా వస్తువు ఇస్తారు. ఎందుకంటే ఆ వస్తువు చూసినప్పుడు, ఆ గ్లాసుని చూసినప్పుడు, లేదంటే ఆ ప్లేటు, లేదంటే ఆ గిన్నె, ఏదన్నా వారు ఇచ్చినటువంటి ఆ వస్తువుని చూసినప్పుడు దాని మీద రాసుంటుంది జ్ఞాపకార్థంగా. ఎందుకంటే వారిని జ్ఞాపకం చేసుకోవాలని వారి ఆశ, జ్ఞాపకం చేసుకోవాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. మనుష్యుడు అక్కడ మనం గమనిస్తే మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు నిజంగా మన దేవుడు అనుకుంటాం, మనకున్నటువంటి కొన్ని కష్టతరమైనటువంటి శ్రమలు మనకు వస్తున్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడా లేదా? ఎందుకు నాకు ఈ శ్రమ తగ్గడం లేదు? ఎందుకు ఈ కష్టాలు పోవడం లేదు? ఏంటిది అని చాలా సందేహాలు కలుగుతుంటాయి దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి మనకు. కానీ మన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14-15 లేదంటే 44వ వచనం చూడండి. 44వ అధ్యాయము 21వ వచనము బి భాగం చూస్తే, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేల్, నీవు నా సేవకుడు అయి ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. ఏముందండి వాక్యము? నేను నిన్ను మరచిపోజాలను అంటున్నాడు. ఎందుకంటే మనల్ని నిర్మించినటువంటి దేవుడు మనల్ని మర్చిపోతాడా? అంత ఈజీగా మర్చిపోతాడా? మనకు పుట్టినటువంటి బిడ్డలు మనం మర్చిపోతామండి? ఏమో కొంతమంది మర్చిపోతారేమో కదా. చూడండి, యెషయా గ్రంథంలోనే 49వ అధ్యాయము 14-15 ఒక మాట మనం గమనిస్తే, అయితే సియోను యెహోవా నిన్ను విడిచిపెట్టి యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురుగా నేను నిన్ను మరువను. ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు, ఆయన మర్చిపోయే దేవుడు కాదు. స్త్రీ అంట తన బిడ్డలను మర్చిపోయినా కానీ దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని మర్చిపోడంట. తల్లిదండ్రులు నిజంగా వారి బిడ్డలు మర్చిపోతారేమో, కానీ నేనంట బిడ్డలు కూడా తల్లిదండ్రుల్ని మర్చిపోతుంటారు. వారిని చక్కగా పెంచి, వారిని పోషించి, వారికి చక్కగా చదువు చెప్పించి, వారికి చదువు కావలసిన డబ్బులు సమకూర్చి, వారిని ఎంతగానో ప్రేమించి ఒక ఉన్నతమైనటువంటి కాలేజీలో చేర్చి చక్కగా వాడొక ప్రయోజకుడయ్యి చక్కటి జాబ్ సంపాదించుకున్నప్పుడు ఏం చేస్తున్నారంట? తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకోవడంలా. ఇక్కడ మనం చూస్తే కన్న బిడ్డలు వారి యొక్క పుట్టినటువంటి బిడ్డల్ని ఏం చేస్తున్నారు? మరచినా కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ మన దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. నిజంగా చూడండి, మానవులు ఏదైనా అవసరత కలిగి నీ దగ్గరికి వచ్చి, అమ్మా నేను ఆపదలో ఉన్నా, నేను కష్టంలో ఉన్నా, నాకు సహాయం కావాలి
అని అడిగినప్పుడు ఏం చేస్తారు? ఖచ్చితంగా మనం దేవుని బిడ్డలుగా ఉంటున్నారు, వారికి ఏం చేస్తాము? సహాయం చేస్తాం. వారికి ఏదో ఇబ్బందిలో ఉన్నాడులే, వాడు చాలా కష్టతరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి వాడిని ఆదుకోవాలి అని ఏం చేస్తారు? దేవుని ప్రేమను బట్టి వారికి సహాయం చేస్తారు. కానీ సహాయం చేసుకున్నటువంటి వ్యక్తి నిన్ను మర్చిపోతే ఎలా ఉంటుంది? నిన్ను జ్ఞాపకం ఉంచుకోకపోతే ఎలా ఉంటుంది? చాలామంది ఇక మనం గమనిస్తుంటాం, చేసినటువంటి సహాయాన్ని ఎవరు ఏం చేస్తారు? మర్చిపోతారు, జ్ఞాపకం చేసుకోరు. వారు పొందుకున్నటువంటి సహాయాన్ని వారు ఏం చేస్తున్నారు? మర్చిపోతూ ఉన్నారు, జ్ఞాపకం తెచ్చుకోవటంలా. నిజమే, వీరు నాకు ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నారే, నేను వీరిని జ్ఞాపకం ఉంచుకోవాలి, వీరికి నేను పొందుకున్నటువంటి ఆ యొక్క సహాయాన్ని తిరిగి నేను వారికి అందించాలి అనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో అదే రీతిగా కీర్తనల గ్రంథంలో కూడా మనం చూస్తే 27వ కీర్తన 10వ వచనంలో, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా చేరదీస్తాడు, ఆయన మనల్ని ఆదుకుంటాడు, మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరు దిగులు చెందాల్సినటువంటి అవసరము లేదు, ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరము లేదు. నాకెవరున్నారులే, నేను ఒంటరి దాన్ని, నేను ఒంటరి వాణ్ణి, నా బిడ్డలున్నా కానీ నన్ను ఆదుకునే వాళ్ళు లేరు అని చింతిస్తున్నారేమో. యెహోవా నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటాడు, నిన్ను చేరదీసుకుంటాడు. అదే కీర్తనల 105వ కీర్తన మనం గమనిస్తే 9వ చరణంలో ఉంటుంది ఒక మాటను మనం గమనిస్తే, నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. నిత్యము, ప్రతిరోజు, వారానికి ఒకసారి కాదు. నువ్వన్న ఆ పండగకు ఒకసారి మందిరాన్ని దర్శిస్తావేమో, దేవుని జ్ఞాపకం చేసుకుంటారేమో కదండి. పండగ క్రిస్మస్ రోజు ఇంక మనం చూడలేం, ఎలా తయారై వస్తారంటే టిప్ టాప్గా కదా. తర్వాత 31వ తేదీ, డిసెంబర్ 31వ తేదీ రాత్రి చాలా చక్కగా తయారై వాగ్దానాలు తీసుకోవడానికి, వాగ్దానాలు పొందుకోవాలా. కానీ దేవుడంట నిత్యము ఎల్లప్పుడూ ఆయన ఏం చేస్తాడు? నిన్ను జ్ఞాపకము చేసుకునే దేవుడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి సహాయం చేశాడు. ఆదికాండము 40వ అధ్యాయము, ఆదికాండము 40వ అధ్యాయము 2వ వచన భాగాన్ని మనం గమనిస్తే, లేదంటే మొదటి 2 చూస్తే, అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి గనుక. ఇక్కడ మనం గమనిస్తే ఆ యొక్క ఐగుప్తు రాజు దగ్గర ఉంటున్నటువంటి పానదాయకుడు భక్షకారుడును, వీరిరువురు ఎవరంటే, పానదాయకుడు అంటే ఆ రాజుకి ద్రాక్షారసము గిన్నె అందించేవాడంట. రాజు సింహాసనం మీద కూర్చొని కొంచెం అటు ఇటు చూస్తూ ఏదన్నా మాట్లాడినప్పుడు ఆయనకి వారు వచ్చి ద్రాక్షారసం గిన్నె అందిస్తారంట. ఆ వ్యక్తి పానదాయకుడు. మరి ఇంకొక వ్యక్తిని చూస్తే భక్షకారుడు, ఆయన ఏం అంటే రాజుకి రొట్టెలు తయారు చేసే వ్యక్తి అంట. ఆయన ఏం తినాలో ఎవరైనా తెచ్చిచ్చినా ముందు వారు తిని, వారు పానం చేసి అప్పుడు ఏం చేస్తారు? ఆ రాజుకి ఇస్తారు. చూడండి, మన నాయకులు ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్, వారికి వెంటనే ఎక్కడ పోయినా వెంటనే ఆ ఫుడ్ ఇవ్వరు. ముందు అక్కడ ఉన్నటువంటి వారు టేస్ట్ చేసి ఏం ప్రాబ్లం లేదనుకుంటే అప్పుడు వారికి ఇస్తారు. ఈ రాజుకి ఆ రీతిగా
ఆ యొక్క ద్రాక్షారసం అందించేటటువంటి ఆయన, తర్వాత ఆ రొట్టెను కాల్చి ఇచ్చేటటువంటి ఆ వ్యక్తి, వారిరువురు ఆయన పట్ల ఏదో కారణం, ఏదో ఆయన కోపం పుట్టించేటటువంటి పని చేశారు. వెంటనే వారిని ఏం చేశాడు? చెరసాలలో వేయించాడు రాజు. ఆ ఇరువురిని ఎక్కడ చెరసాలలో వేశారంటే, యోసేపుని చెరసాలలో వేసినటువంటి అక్కడ వీరిరువురిని అక్కడ చెరసాలలో వేసినట్టుగా మనము ఆ గ్రంథంలో మనం చూడగలం. మరి వారు ఇరువురు అక్కడ ఉంటున్నప్పుడు వారికి హెడ్గా యోసేపుని అక్కడ అధికారం ఇచ్చారు, అక్కడ చెరసాల నాయకుడు. మరి ఒకసారి ఈయన గమనించినప్పుడు యోసేపు గారు వారి ఇరువురిలో ఏదో చింత, ఏదో మొహంలో ఏందబ్బా ఏదో తేడాగా ఉందని గమనించాడు. మనం కూడా చూడండి, ఎవరన్నా వ్యక్తి మామూలుగా మాట్లాడుతూ హుషారుగా ఉన్న వ్యక్తిని ఆ వ్యక్తిలో ఎలాంటి మూడు కలిగిందో మనము ఈజీ క్యాచ్ చేయగలం. దిగులుగా ఉన్నాడు అనుకో, మొహం ఇలా పెట్టుకొని విచారంగా కనిపించేస్తుంది మొహంలో. అలా వాళ్ళిద్దరూ కొంచెం విచారంగా దిగులుగా ఏదో పోగొట్టుకున్న వాదిగా వారిని ఇద్దరు ఉన్నప్పుడు వారి మధ్యలోకి ఎవరు వచ్చారు? యోసేపు వచ్చారు. గమనించాడు, ఏంది వీరు ఇరువురు ఏదో తేడాగా ఉన్నారని చెప్పి అడిగారు. ఏంటయ్యా, ఎందుకు మీరు ఈ విధంగా ఉన్నారు? మామూలుగా ఉండేలాగా లేరే, ఎందువల్ల అని చెప్పి అడిగినప్పుడు వారి ఇరువురిలో మొదటి వ్యక్తి అంటున్నాడు, ఆ యొక్క పానదాయకుడును అనేటువంటి ఆయన, అయ్యా మేమిరువురము కలగన్నాం. ఆ కళ యొక్క భావాన్ని మాకు తెలియడంలా, ఆ యొక్క భావము తెలుసుకోవాలని మాకు ఆశ హత్తుగా ఉంది, కానీ మాకు ఆ చెప్పేవాళ్ళు లేరయ్యా, అందుకని మేము చాలా చింతిస్తున్నాం, దిగాలుగా ఉన్నాం, ఎవరు దీని గురించి చెప్పగలరని. అప్పుడు వారి ఇరువురికి వచ్చినటువంటి ఆ కళను ఈయనేం చేస్తున్నాడు యోసేపు, ఏమీ చింతపడాల్సిన అవసరం లేదు, నా దేవుడు సమస్తమును ఏదైనా చేయగల దేవుడు, ఆ కళను కళ భావాన్ని కూడా చెప్పగలిగే దేవుడు నా దేవుడు అని చెప్పి, మీకు వచ్చినటువంటి ఆ కళను చెప్పండి, నేను దాని భావాన్ని నా దేవుని అడిగి నేను చెప్తానని చెప్పినప్పుడు వారు చెప్పినటువంటి ఆ కళను ఈయన భావం చెప్తూ ఉన్నాడు. ఫస్ట్ ఆ పానదాయకుడికి చెప్తున్నాడు, నీకు వచ్చినటువంటి ఆ కళ భావం ఏంటంటే 3 రోజుల్లో నువ్వు విడుదలవుతావు, రాజు నిన్ను బయటికి తీసుకుని పోతున్నావు. ఇంకొక ఆయన్ని, అయ్యా నీకు వచ్చినటువంటి కళ ఏంటంటే నిన్నేం చేస్తాడు, నువ్వు చంపబడతావు, రాజు నిన్ను చంపేస్తాడు బయటికి రాగానే అని వారికి కళ చెప్పినప్పుడు, అదే రీతిగా 3 రోజుల్లో ఆయన బయటికి రావడం జరిగింది. కానీ ఆయన వెళ్ళేటప్పుడు ఈ యోసేపు గారు చెప్తున్నాడు, ఈయన సహాయం చేశాడు కదా, ఆయన ఒక కళ భావాన్ని చెప్పాడు కదా, అయ్యా నువ్వు ఎలా బయటికి వెళ్తున్నావు, రాజుగారు నేను పిలుస్తారు వెళ్తావు, కానీ నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను ఏం చేయాలా, నన్ను జ్ఞాపకం చేసుకో, రాజుకి నా గురించి చెప్పు, ఆయన నన్ను మర్చిపోయి ఉంటాడు, కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోయా అని చెప్పి పంపించినప్పుడు చూడండి, ఆదికాండము 40వ అధ్యాయము 23వ వచనం చూస్తే, అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరిచిపోయాను. ఏం చేశాడంట, అతన్ని మర్చిపోయాడు. నిజమే, మానవులుగా నరుడు సహాయం పొందుకుంటే సింపుల్ మర్చిపోతుంటారు, జ్ఞాపకం చేసుకోరు. ఆయన 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల దాకా కూడా యోసేపుని జ్ఞాపకం చేసుకోలేదంట. చూసారా, ఆయన పొందుకున్నటువంటి సహాయాన్ని 2 ఏళ్ల దాకా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ మన దేవుడు నిత్యము మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు.
మనకు ఏది అవసరత ఉన్నా, ఏది అక్కరున్నా మనల్ని నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకునే దేవుడు మన దేవుడు. మరి మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నామా? మనకు కలిగినటువంటి మేలులను బట్టి, మనకు కలిగినటువంటి మన జీవితాల్లో కలిగినటువంటి దేవుని కార్యాలను బట్టి దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారా? దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఇక్కడ చదవబడినటువంటి మనం చూస్తే కీర్తనలు 8 దాంట్లో దావీదు భక్తుడు మరి ఎల్లప్పుడూ దైవ జ్ఞానం, లోక జ్ఞానం, దైవభక్తి కలిగినటువంటి వాడు. మరి ఈ లోకంలో చూస్తూ చంద్ర నక్షత్రాలు చూస్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. చదవబడిన దానిలో మనం గమనిస్తే అసలు మనిషిని దేవుడు జ్ఞాపకం చేసుకొనుటకు నరుడు ఏ పాటివాడని దావీదు పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేనికి లేని విలువ దేవాది దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? మానవునికి ఇస్తున్నాడు. ఈ యొక్క సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఆకాశమును, ఈ భూమిని, ఈ సముద్రమును, ఈ ప్రకృతిని అంతా సృష్టించినటువంటి దేవుడు ఇందులో మనం ఎంత వారము? చిన్న, అసలుకి మనం ఆ పైనుంచి మనం చూస్తే భూమి ఇంత ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళు శాటిలైట్ ద్వారా ఫోటోలు తీసినప్పుడు ఇంకా మానవుడు అక్కడెక్కడ ఉంటాడండి? అటువంటి మానవుడిని దేవుడు ఏం చేస్తున్నాడు? గుర్తించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిజంగా మనం ఎంత ధన్యులమో చూసారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఏ అర్హత లేకపోయినప్పటికీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడిగా ఉంటున్నాడు. మనం గమనిస్తే 78వ కీర్తన, దేవుడు ఎందుకు మానవులమైనటువంటి మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని ఒకసారి మనం గమనిస్తే 78వ కీర్తన 39వ వచనాన్ని మనం గమనిస్తే, కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విస్సరి వెళ్ళి మరలి రాని గాలి వలెనున్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకునేను. విసరి వెళ్ళి గాలి ఎట్టొస్తుందండి? గాలి పోయి మళ్ళీ వస్తుందా? అటువంటి వారమంట మనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుడు అప్పుడే వీచి అంతలో మాయమైపోయే గాలి వంటి వారుగా ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో శరీరాలుగా ఉంటుండగా కష్టములో, బాధల్లో పోరాడలేక బలహీనులుగా ఉంటున్నటువంటి మనల్ని, బలహీనులమని దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన బలహీనతలను గుర్తించేవాడు మన దేవుడు. మనుషులు మన బలహీనతలు గుర్తించలేడు, మనల్ని జ్ఞాపకం చేసుకోలేడు. మన దేవుడు మన కష్టాలను, మన బలహీనతలను, మన శరీరాలను గమనించే దేవుడుగా ఉంటున్నాడు, జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉంటున్నాడు. మన బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే అనేక మంది భక్తులు మరి వారు కష్టంలో ఉండగా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నటువంటి సందర్భాలు మనకు చాలా ఉన్నాయి. మరి క్లుప్తంగా మనం గమనిస్తే సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 1వ అధ్యాయము 11వ వచన భాగాన్ని మనం గమనిస్తే, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 11వ వచన భాగం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకోమంటుంది. ఆమెకున్నటువంటి శ్రమ చూసారా? నాకు కలిగి ఉన్న శ్రమను చూసి, ఆమెకేం శ్రమ ఉందంటే ఆమె బిడ్డలు లేరు. ఆమె పేరండి హన్న. ఆమెకు బిడ్డలు లేరు. మరి దేవుని సన్నిధిలో
ఆ 10వ వచనంలో చూస్తే యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు దేవుని అడుగుతూ ఉంది, అయ్యా నన్ను నాకున్నటువంటి శ్రమను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో. మరి మనకున్నటువంటి శ్రమను బట్టి దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారా? దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారా? నీకు ఏ శ్రమ ఉందో నాకు తెలియదు, కానీ మీకు తెలుసు. ఒక్కొక్కరికి ఏమేమి శ్రమలు ఉన్నాయో, ఏమి కష్టాలు ఉన్నాయో, ఏమి ఇబ్బందులు ఉన్నాయో, ఏ సమస్యలు వెంటాడుతూ ఉన్నాయో మీకు తెలుసు. కానీ ఆ శ్రమను బట్టి నువ్వు దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడుగుతున్నావా? నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె బహు దుఃఖాక్రాంతురాలై ఆయన సన్నిధిలో ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తూ, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో. మనం కూడా మన జీవితాల్లో మనకు కలిగినటువంటి శ్రమల్లో దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఆశ్రయించే వారుగా ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో రెండవదిగా మనం చూస్తే 9వ కీర్తన 12వ చరణాన్ని మనం గమనిస్తే, ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచుబడు వారిని జ్ఞాపకము చేసుకొనెను. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట? శ్రమలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రెండవదిగా బాధపడుచున్న వారిని, ఏ బాధ ఉందో, ఏ విషయంలో బాధపడుతూ ఉన్నారో, బాధపడుతున్నటువంటి వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. చూడండి, మనం రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ అధ్యాయం 3వ వచన భాగాన్ని మనం గమనిస్తే, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతున్నాను, కృపతో జ్ఞాపకం చేసుకునమని కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తూ ఉన్నాడు. కన్నీళ్లు విడుచుచు ప్రార్థిస్తున్నాడు. ఆయన బాధపడే వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. మరి ఇక్కడ హిజ్కియా మరణకరమైనటువంటి రోగం ఆయనకు వచ్చింది. మరి ఆ యొక్క ప్రవక్త ద్వారా చెప్పబడినప్పుడు, ఆ వార్తను తెలిసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? బాధపడిపోతూ, వేదన చెందుతూ, అబ్బా నా ఆయుష్ ముగిసిపోతుంది, అయ్యా నేను నీ సన్నిధిలో ఏ రీతిగా ఉన్నానో, యథార్థ హృదయుడనే నేను ఎలా నడిచాను నీకు తెలీదా? కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధాకరమైనటువంటి పరిస్థితిలో దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావా? దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన కలిగినటువంటి ఆ మరణకరమైనటువంటి రోగం, ఆయన ఇంక చనిపోబోతాడు, నువ్వు మరి చక్కదిద్దుకో, అన్నీ సమకూర్చుకో, అయిపోయింది, నువ్వు చనిపోతావు అని చెప్పినప్పుడు ఆయన యథార్థ హృదయుడని నేను ఎలా నడుచుకున్నానో నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా వలె మనము కూడా యథార్థ హృదయంతో నడుచుకుని ఆయన సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాటను మనం గమనిస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము, మనం ఇంకా ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి దేవుడిని అని చూస్తే 26వ అధ్యాయం 26 నుంచి, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు దీనిని తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అదే రీతిగా మొదటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11లో కూడా దీనికి సంబంధించినటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తే 11:24, దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. దేవుని జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి అని చెబుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, తన శిష్యులకి ఆ రొట్టెను, ఆయన శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని ఇస్తూ నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పాను. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అక్కడ గమనిస్తే మనలో ఉన్నటువంటి పాపాల నుండి, మనకున్నటువంటి శాపాల నుంచి దేవుడు మనకు విడుదలనిస్తున్నాడు. మన కొరకు దేవుడు సిలువలో మరణించాడు, ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తాన్ని చిందించి మన కొరకు ఏమి ఇచ్చాడు? ఆయన పరిశుద్ధంగా జీవించడానికి భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. మనము అనేక మంది పాపాలు శాపాలతో మన జీవితాలని ఆయనకు అయిష్టకరంగా, ఆయనకు దూరంగా ఉంటున్నటువంటి మనల్ని ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తాన్ని తీసుకున్న ద్వారా, ఆయన జ్ఞాపకం చేసుకున్న ద్వారా మనల్ని లోకంలో పరిశుద్ధులుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన్ను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆయన శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని తీసుకుంటూ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా? ఇంకా ఎవరైతే ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి మారు మనసు పొందక, రక్షణ పొందక ఉంటున్నారేమో, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, నా దగ్గరికి రండి, నేను మీకు నిత్య శాంతిని, సమాధానాన్ని, నిత్య రక్షణను ఇస్తాను అంటున్నాడు. నిత్య జీవానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తా, కానీ మీరేం చేయాలా? నా శరీరాన్ని, నా రక్తాన్ని మీరు త్రాగాలి. మీరు త్రాగుతున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఆయన యొక్క ప్రభు బలలో పాల్గొంటూ, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ నిత్య జీవంలోకి మనం వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇంకొక మాటను మనం గమనిస్తే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు సంవత్సరములు రాకముందే. చూసారా, దుర్దినములు. ఇప్పుడున్నటువంటి ఈ దినాలు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా న్యాయం లేదు, నీతిగా జీవించడంలా. ఉదయం లేస్తే చూడకూడనటువంటి సన్నివేశాలు, ఆ వార్తలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అనేక చోట్ల దొంగతనాలు, మోసాలు, పిల్లల మీద అఘాయిత్యాలు. ఈ దుర్దినములు రాకముందే, ఈ కడవరి దినాల్లో మనం ఏం చేయాలంటే దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడే ఈ నిత్య నాశనం నుంచి మనల్ని తప్పించి ఎక్కడ తీసుకెళ్తాడంట? నిత్య జీవంలోనికి మనల్ని నడిపించేది దేవుడే అని విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఇంకా ఈ లోక ఆచారాలు, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి మీదే ఆసక్తి కలిగి వారు ఏమన్నా అనుకుంటారేమో, మనస్పర్ధలు వస్తాయేమో. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమన్నా అనుకుంటారేమో అని మనం ఏం చేస్తున్నాము? పోకూడనటువంటి ప్రదేశాలకు వెళ్తున్నాం, చేయకూడనటువంటి ఆచారాలు పాలు పంపులు పొందుకుంటున్నాం. దుర్దినములు రాకముందే మన జీవితాన్ని దేవునికి అర్పించాలి, దేవుని స్ఫూర్తిగా సమర్పించుకోవాలి, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, యేసయ్యా, నేను ఈ లోకంలో నీకు ఇష్టకరంగా, యథార్థుడుగా నీ సన్నిధిలో
నేను ఉండాలని ఆశపడుతున్నా, నేను పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఎక్కడ ఎటువంటి కల్మషం లేకుండా రోత బ్రతుకు నాలో ఉండకూడదనా, నేను పవిత్రురాలుగా ఈ లోకంలో జీవించాలి. నన్ను జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి అడుగుతున్నారా? దేవుడు మరి మనకు అవకాశం ఇస్తున్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియలేనటువంటి పరిస్థితి, బయటికి వెళ్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు చూసా, ఒక యువతి రోడ్డు మరి వెళ్తూ ఉంది, ఒక కారు వచ్చి గుద్దింది. డాష్ ఇవ్వగానే ఎగిరిపడి ప్రాణాలు విడిచింది. తెలంగాణ రాష్ట్రం అనేకమైనటువంటి యాక్సిడెంట్లు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి, అనేకమైన రోగాలతో చనిపోతూ ఉన్నారు. మరి నీలో జీవం ఉన్నప్పుడే, నీకు ఆయుష్ ఉన్నప్పుడే నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు మరణిస్తే నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకోలేరు. నువ్వు మరణిస్తే ఏ పరిస్థితుల్లో నువ్వు జ్ఞాపకం చేసుకోలేవు. నువ్వు బ్రతుకున్నప్పుడే, నీకు దేవుడు ఆయుష్ ఇచ్చినప్పుడే దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నవారు ఉన్నారు. దేవుడు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం క్లుప్తంగా చూస్తే చూడండి, ఆదికాండము 8వ అధ్యాయము, నేను ఆ పైన చెప్తా పోతా. చూడండి, ఆదికాండం 8వ అధ్యాయము మొదటి వచనాన్ని చూస్తే, దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను ఏం చేస్తున్నాడంట? జ్ఞాపకము చేసుకునేను. ఏం చేస్తున్నాడమ్మా? జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు నోవాహును. ఆయనను ఎంత అదృష్టవంతుడు చూడండి, ఆయన నిందారహితుడుగా ఉంటున్నాడు కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పాపపు క్రియలు చేసేవారిని జ్ఞాపకం చేసుకుంటారేమో, దేవుడు జ్ఞాపకం చేసుకోడు. మోసపు క్రియలు చేసేవారికి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అనుకుంటున్నారేమో. నో, ఆయన నిందారహితుడుగా ఉంటున్నాడు, నీతిమంతుడుగా ఉంటున్నాడు. ఆయన్ని, నోవాహుని దేవుడు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ యొక్క ఓడలో సిద్ధం చేసి ఆ పశువులన్నిటినీ జతగా దానిలో తీసుకుని దాంట్లో ఉంచమని చెప్పినప్పుడు నోవాహు అనుకుంటాడు, ప్రభా నువ్వు చెప్పినట్టు చేసావు, కానీ నేను గుర్తున్నానా లేదా, నేను జ్ఞాపకం లేనా అనుకున్నాడేమో. దేవుడు ఏం చెప్తున్నాడు? జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రీతిగా ఆదికాండం 19వ అధ్యాయము 29లో మనం గమనిస్తే, దేవుడు ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొనెను. లోతు కాపురమున పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా, అంటే అబ్రహాంతో దేవుడు ఆయన ఒక వాగ్దానం చేసిన, వారు మాట్లాడుకున్నారు. దేవునికి మొరపెట్టాడు, అయ్యా ఆయన నువ్వు నాశనం చేయబోతున్నటువంటి ఆ పాపపు దేశాన్ని, సొదొమ గొమొర్రా పట్టణాన్ని అది నాశనం చేస్తావు కదా, అందులో లోతు ఉన్నాడయ్యా. ఆయన ఏం చేయాలా? ఆయన తప్పించబడాలా. కాబట్టి అతని కుటుంబం తప్పించబడడానికి ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కుటుంబాన్ని బయటికి వచ్చిన తర్వాత అగ్ని గంధకముల చేత ఏం చేస్తున్నాడు? దహించి వేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తే ఇంకొక మాటను మనం గమనిస్తే, ఆదికాండం 30వ అధ్యాయం 22లో 30వ అధ్యాయము 22లో చూడండి, యాకోబు భార్యను దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. ఇంకెవరిని జ్ఞాపకం చేసుకున్నాడంట? గొడ్రాలుగా ఉంటున్నటువంటి ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఆమెకి ఏం ఇచ్చాడు?
జ్ఞాపకం చేసుకోలేదనుకుంటున్నారేమో. నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదేమో. జ్ఞాపకం చేసుకుంటే ఈయన ఎందుకు ఇలా ఉంటాడు, దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఈమె ఎందుకు ఇలా ఉంటుంది, దేవుడు జ్ఞాపకం చేసుకుంటే నా బిడ్డలు ఎందుకు ఇలా ఉంటారు అని అనుకుంటారేమో. ఖచ్చితంగా దేవుడు మనందరినీ, మన కుటుంబాలను జ్ఞాపకము చేసుకునే దేవుడు. అదే రీతిగా మన పట్ల మనకున్నటువంటి ప్రతి అక్కరలను బట్టి, మనకున్నటువంటి అవసరతను బట్టి దేవుడు గొప్ప కార్యం చేసే దేవుడు. కానీ మనం ఎలా ఉండాలి? నిందారహితులుగా ఎలా ఉండాలి? చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 7లో ఒక మాటను మనం గమనించాలి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొని వచ్చెను. ఆ లోతు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో వారు చేస్తున్నటువంటి ఆ యొక్క పాపపు క్రియల మధ్యలో ఉంటూ కూడా నీతిమంతుడిగా ఉన్నాడు, పరిశుద్ధునిగా ఉన్నాడు. ఎక్కడ ఏ విధమైనటువంటి పాపపు క్రియలు అంటించుకోవాలా, నీతిమంతుడిగా పరిశుద్ధులుగా ఉంటున్నటువంటి ఆ బిడ్డ. చూడండి, మనం కూడా మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని కార్యాలు చేయాలంటే మనము కూడా ఆ రీతిగా యథార్థంగా, పరిశుద్ధులంగా, నీతిమంతులుగా ఈ లోకంలో జీవించినప్పుడు దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడి మాటలను దీవించి ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుంటాం.